శివుడు శరత్కాల సూర్యుడిలాగా చూడటానికి వీలు కాకుండా ఉన్నాడు. ఆయన నియమాలు పాటిస్తాడు, శుభకర్మలు ఆచరిస్తాడు. ఆ మహాదేవుడు 1100 మంది రుద్రుల మధ్య నిలిచున్నాడు. ఆ దేవుణ్ణి ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వేదేవులు, అశ్వినులు సమస్త స్థుతులతోనూ స్తుతిస్తున్నారు. అదితి కుమారులైనటువంటి ఇంద్రుడు, మహావిష్ణువు, బ్రహ్మదేవుడు అక్కడ రథాంతర సామగానం చేస్తున్నారు. ఎందరో యోగిశ్రేష్ఠులు, బ్రహ్మఋషులు, వారి కుమారుడు దేవఋషులు కూడా మహాదేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఛందస్సులు, ప్రజాపతులు, యజ్ఞాలు, నదులు, సముద్రాలు, నాగులు, గంధర్వులు, అప్సరసులు, విద్యాధరులు తేజస్సు మధ్యలో తేజోరాశిగా ఆ శివుణ్ణి గీతలు, నృత్యవాద్యాలతో అర్చిస్తున్నారు. రాజా, పృథివీ, అంతరిక్షం, నక్షత్రాలు, గ్రహాలు, నెలలు, పక్షాలు, ఋతువులు, రాత్రి, సంవత్సరాలు, క్షణాలు, ముహూర్తాలు, నిమిషాలు, యుగచక్రాలు, దివ్య విద్యలు రూపుదాల్చి ఆయనకు నమస్కరిస్తున్నాయి. అలాగే సత్యవేత్తలు ఆయనకు నమస్కరిస్తున్నారు. ఓ ధర్మరాజా, సనత్కుమారుడు, దేవతలు, ఇతిహాసాలు, మరీచి, అంగిరుడు, అత్రి, పులస్త్యుడు, 7 మునువులు, సోముడు శివుడికి నమస్కరిస్తున్నారు. అథర్వుడు, బృహస్పతి, భృగువు, దక్షుడు, కశ్యపుడు, వశిష్ఠుడు, కాశ్యుడు, ఛందస్సులు, దీక్షలు, యజ్ఞాలు, దక్షిణలు, అగ్ని, హవిస్సు, రూపుదాల్చిన యజ్ఞ ద్రవ్యాలు, సర్వ ప్రజాపాలకులు నమస్కరిస్తున్నారు. సర్వనదులు, సర్పాలు, కొండలు, దేవమాతృకులు, దేవపత్నులు, దేవకన్యలు, 1000 లక్షల కోట్లగా ఉన్నట్టు మహర్షులు, పర్వతాలు, సముద్రాలు, దిక్కులు శాంతస్వరూపుడైన మహాదేవుడికి నమస్కరిస్తున్నాయి. పాడటంలో, వాయించటంలో నేర్పు కలిగినటువంటి వారు గంధర్వులు, అప్సరసలు వారందరూ దివ్య తాళాలతో గానం చేస్తూ శివుణ్ణి స్తుతిస్తున్నారు. విద్యాధరులు, దానవులు, గుహ్యకులు, రాక్షసులు, చరాచరాత్మకులైనటువంటి సమస్త ప్రాణులు మనస, వాచ, కర్మణ శివుడికి నమస్కరిస్తున్నారు. ఆ దేవదేవుడైనటువంటి శర్వుడు నా ఎదుట నిలబడ్డాడు. అప్పుడు ప్రజాపతి నుండి ఇంద్రుని వరకు సకల జగత్తు నాపై వైపే చూసింది కూడా. తేజస్సుతో వెలిగిపోతున్న ఆ శివుణ్ణి చూడటానికి కూడా నాకు శక్తి చాలలేదు. అప్పుడు శివుడు నాతో ఇలా అన్నాడు, కృష్ణ, నన్ను చూడు, నాతో మాట్లాడు. గతంలో కూడా 100,000 సార్లు నువ్వు నన్ను ఆరాధించావు. త్వత్సమో నాస్తి మే కచ్చిత్, త్వత్సమో నాస్తి మే కచ్చిత్, త్రిషు లోకేషు వై ప్రియక, త్రిషు లోకేషు వై ప్రియక. 3 లోకాలలో కూడా నీలాగా నాకిష్టమైన వాడు మరొకడు లేడు అన్నాడు. అప్పుడు నేను శిరస్సు వంచి శివుడికి నమస్కారం చేయగానే ఉమాదేవి కూడా సంతోషించింది. అప్పుడు నేను శివుణ్ణి ఇలా స్తుతించాను. నమోస్తుతే శాశ్వత సర్వయోనే, నమోస్తుతే శాశ్వత సర్వయోనే, బ్రహ్మాదిపం త్వా మృషయో వదంతి, బ్రహ్మాదిపం త్వా మృషయో వదంతి. తపశ్చ సత్వంచ రజస్తమశ్చ, తపశ్చ సత్వంచ రజస్తమశ్చ, త్వామేవ సత్యంచ వదంతి సంతక, త్వామేవ సత్యంచ వదంతి సంతక, వదంతి సంతక. ఓ సర్వకారణ, ఓ శాశ్వత, నీకు నమస్కారం. బ్రహ్మదేవుడికి కూడా నువ్వే అధిపతివి అని ఋషులు చెబుతున్నారు. తపస్సు శాశ్వతము, రజస్సు, తమస్సు, సత్యము నువ్వే అని సజ్జనులు చెబుతున్నారు. నువ్వే బ్రహ్మవు, రుద్రుడవు, వరుణువు, అగ్నివి, మనువు, భవుడువు, ధాతవు, త్వష్టవు, విధాతవు, ప్రభువు, సర్వతోముఖుడవు. నీ నుంచే ఈ చరాచర భూతాలు పుడుతున్నాయి. నువ్వే చరాచరాత్మకులైనటువంటి 3 లోకాలను పూర్తిగా నిర్మించావు. ఇంద్రియాలు, సంపూర్ణమైన మనస్సు, సప్తవాయువులు, అగ్నులు, దేవగణాలు, స్తుతించే దేవతలు, వీరందరికీ ఉన్నత స్థానంలో ఉన్నవాడిగా నిన్ను ఋషులు భావిస్తూ ఉంటారు. వేదాలు, యజ్ఞాలు, సోముడు, దక్షిణలు, అగ్ని, హవిస్సు, యజ్ఞానికి ఉపయోగపడే ఏ చిన్న వస్తువైనా అదంతా భగవత్ స్వరూపమై ఉంది, సంశయం లేదు. అది నువ్వే అయి ఉన్నావు. యజ్ఞం, దానం, అధ్యయనం, వ్రతాలు, నియమాలు, హరి, కీర్తి, శ్రే, ద్యుతి, తుష్టి, సిద్ధి అనే ఇవన్నీ నీ దగ్గరకు చేరుస్తాయి. ఓ భగవంతుడా, కామం, క్రోధం, భయం, లోభం, మదం, స్తంభం
మత్సరం, ఆదులు, వ్యాధులు అన్నీ నీ శరీరాలే అయి ఉన్నాయి. క్రియా, వికారం, ప్రణయం, ప్రధానం, అవ్యయం, బీజం, మనస్సుకు పరమకారణం, శాశ్వత ప్రభావం అన్నీ నీ రూపాలే అయి ఉన్నాయి. అవ్యక్తం, పావనం, అచింత్యం, హిరణ్మయ, సూర్యస్వరూపం, గుణాలకు ఆది కారణం, జీవితాశ్రయం అన్నీ నువ్వే అయి ఉన్నావు ప్రభు. మహత్తు, ఆత్మామతి, బ్రహ్మ, విశ్వం, శంభుడు, స్వయంభుడు, బుద్ధి, ప్రజ్ఞ, ఉపలబ్ధి, సంవిత్తు, ఖ్యాతి, ధృతి, స్మృతి అనే ఈ పర్యాయ పదాలతో పరమాత్మమైన నువ్వే భావించబడుతూ ఉంటావయ్యా. వేదాల ద్వారా నిన్ను గ్రహించి విప్రులు మోహాన్ని నియంత్రించుకుంటూ ఉంటారయ్యా. మాయను సర్వప్రాణి హృదయంలోని క్షేత్రజ్ఞుడివి ఋషులు స్తుతిస్తారయ్యా. ఆ క్షేత్రజ్ఞుడు నువ్వే. నీకే అన్ని వైపులా చేతులు, కాళ్ళు, కళ్ళు, శిరస్సులు, ముఖాలు ఉంటాయి. నీకు అన్ని వైపులా చెవులుంటాయి. లోకమంతా కూడా నువ్వు వ్యాపించి ఉంటావు. రెప్ప వేయటం మొదలైన కర్మలకు అన్నిటికీ నువ్వే ఫలమై ఉన్నావు. నువ్వే కాంతివి, నువ్వే జ్వాలవు, నువ్వే అందరి హృదయాల్లో ఉన్నటువంటి పురుషుడవు. నువ్వే అణిమ, మహిమ, ప్రాప్తి, ఈశానుడు, జ్యోతి అనే ఇవన్నీ కూడా అవయవుడిపైన నువ్వే అయి ఉన్నావు. బుద్ధిమతి నీలోనే ఉన్నాయి. నీ శరణు కోరి నిన్ను ఆశ్రయించిన వారు ధ్యాన తత్పరులు, నిత్య యోగులు, సత్య సంకల్పులు, జితేంద్రియులవుతారు. హృదయ గుహల్లో ఉన్నటువంటి ఆత్మ ప్రభువు నువ్వే. పురాణ పురుషుడు, మూర్తిమంతుడైనటువంటి పరబ్రహ్మ, హిరణ్మయ పురుషుడు, జ్ఞానులకు పరమగతి అన్నీ నువ్వే. ఇది నిశ్చయంగా గ్రహించిన బుద్ధిమంతుడు బుద్ధిని కూడా అతిక్రమించి పరమాత్మ రూపుడై నిలుస్తాడు. పంచ తన్మాత్రలు, మహత్తత్వం, అహంకారం, ఆ 7 సూక్ష్మాలను నీ రూపాలైన సర్వజ్ఞత, తృప్తి, అనాది బోధ, స్వాతంత్ర్యము, అవ్యయ శక్తి, అనంత శక్తులను గ్రహించి ప్రధాన విధియోగాన్ని ఆచరించిన వాడు నీలో చేరుతాడయ్యా అని స్తుతించాను. ఓ ధర్మరాజా, శివుడు అందరి ఆర్తిని పోగొడతాడు. నా స్తుతి పూర్తి కాగానే ఈ చరాచర జగత్తంతా సింహనాదం చేసింది. అప్పుడు విప్రులు, సురాసురులు, నాగులు, పిశాచులు, పితరులు, పక్షులు, రాక్షస గణాలు, ఇక్కడ పిశాచాలు అంటే పిశాచాలు అని అంటున్నాం కదా. పిశాచాలను భూతాలు, దయ్యాలు కాదవి. పిశాచాలంటే అంతరమైనటువంటివి. అంటే కొంత విద్య నేర్చుకొని యోగభ్రష్టులైన వాళ్ళంతా పిశాచాలు అవుతారు. అంతేగాని వాళ్ళు ఏదో భయంకరంగా రాత్రిపూట కళలో వచ్చి పిశాచాలు అనుకుంటే దెయ్యాల ఆత్మలు అనుకున్నారు చాలామంది. చాలా తప్పది. అంటే యోగభ్రష్టులైనటువంటి వాళ్ళు ఆ రూపంతో ఉండిన దత్తాత్రేయుడు కూడా అంటారు. అంటే దత్తుడు కూడా ఆ రూపం తీసుకుంటాడు. అంటే దెయ్యం రూపం తీసుకుంటాడా దత్తాత్రేయుడు? ఆ ఒక దత్త పేరు చెప్తేనే దయ్యాలు పరిగెత్తిపోతాయి. ఇంకా పిశాచ రూపమే తీసుకుంటున్నాడు స్వామి అంటే ఇంకెక్కడదండి. అందుకని ఇక్కడ బ్రహ్మజ్ఞానం పొందినటువంటి యోగభ్రష్టులు అవుతున్నారే వాళ్ళు, యజ్ఞాగాదులు చేసినటువంటి యోగభ్రష్టులైన వాళ్ళు, మరి యోగాలు చేసినటువంటి కొంత యోగభ్రష్టులైనటువంటి వాళ్ళు, తపస్విలు, వాళ్ళందరూ అంతరిక్షంలో కాక, పాతాళంలో కాక, భూలోకంలో కాక సంచరించే అటువంటి ఆకారాలు కలవాళ్లే పిశాచాలు. అందుకని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. పిశాచాలు అన్నప్పుడంతా భయపడతాం మనం. భయపడదని పని లేదు. వీళ్ళు ఏమి చేయరు. వీళ్ళు మహానుభావులు. ఈ పిశాచాలు మనకు సహాయం చేస్తాయి. పిశాచాలు ప్రార్థన కూడా మనం చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళు బ్రహ్మజ్ఞానులు కానీ యోగభ్రష్టులు అయిపోయారు. మధ్యలో ఏదో తప్పు చేశారు. అందుకని ఆ రూపంతో ఉండిపోతారు. అదే ఓ లోకం ఏర్పడింది కూడా. ఆ పిశాచ లోకం అనేది ఒకటి ఏర్పడింది. కానీ పిశాచులు ఉన్నారే అవి వేరే. ఇది పిశాచాలు. కృతజ్ఞ అంటే ఎట్లా అని అనుకుంటామో అట్లనే ఇది కూడా అంతేనే. పిశాచాలు, పితరులు, పక్షులు, రాక్షస గణాలు, సర్వభూత గణాలు, మహర్షులు శివుడికి నమస్కరించారు. పిశాచాలు ఏమైనా నమస్కరిస్తారా? దెయ్యాలకు నమస్కారం చేస్తాయా? నా తలపై పూలవాన కురిసింది. అప్పుడు సుఖకరంగా గాలి వీచింది. శివుడు జగానికి హితాన్ని కలిగించే భగవంతుడు. ఆయన ఉమాదేవిని, నన్ను, ఇంద్రుణ్ణి చూశాడు. తర్వాత నాతో ఇలా అన్నాడు: ఓ శత్రుసూదన, నాపై నీకున్న పరమభక్తి తెలిసింది. నా శ్రేయస్సును నువ్వు పొందుతావు. నీపై నాకు పరమప్రీతి ఉంది. ఓ కృష్ణ శ్రేష్ఠుడా, 8 వరాలను కోరుకో.
ఏ ఏ దుర్లభ వరాలను కోరుకుంటావో కోరుకో అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 15వ అధ్యాయం. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, ఆ తర్వాత నేను మనస్సును నియంత్రించుకోవాలి, లేకపోతే ఏం లేదు. తల వంచి శివుడికి నమస్కారం చేశాను. పరమేశ్వరుడితో ఇలా అన్నాను, ఓ దేవదేవ, నాకు ధర్మం మీద దృఢ బుద్ధిని ప్రసాదించయ్యా, దీని మీద ఒక బుద్ధిని ప్రసాదించయ్యా. పరిగెత్తుతున్నానయ్యా, పరిగెత్తుకోకుండా చూడయ్యా. యుద్ధంలో నేను శత్రు సంహారం చెయ్యాలి. నాకు ఘనకీర్తి, పరమ బలం, యోగంతో కూడినటువంటి ప్రియత్వం, నీ సాన్నిధ్యం, 10,000 మంది పుత్రులను ప్రసాదించు అని కోరుకున్నాను. శివుడు అలాగే నీ కోరిక తీరుగాక అని వరమిచ్చాడు. ఆ తర్వాత ఉమాదేవి జగన్మాత నాతో ఇలా అంది, ఓ కృష్ణ, భగవంతుడు నీకు సాంబుడనే కుమారుణ్ణి ఇచ్చాడు. ఇప్పుడు నా నుండి కూడా నువ్వు 8 వరాలను కోరుకో అన్నది. అప్పుడు నేను శిరస్సు వంచి నమస్కారం చేసి ఇలా అన్నాను, తల్లి, విప్రులపై నాకెప్పుడూ కోపం కలగకూడదు. నాకు పితృ అనుగ్రహం కలగాలి. 100 మంది కొడుకులను, పరమ భోగాన్ని, వంశప్రీతిని, తల్లి అనుగ్రహాన్ని, శాంతిని, పరమార్థ్యాన్ని ప్రసాదించు అని కోరాను. అంటే సామర్థ్యాన్ని కూడా కోరాను. అప్పుడు ఉమాదేవి నాతో ఇలా అంది, దేవతల వంటి సమానమైన ప్రభావం కలవాడా, నీ కోరిక తీరుతుంది. నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతుంది. నా మాట సత్యం. నీకు 16,016 మంది భార్యలు లభిస్తారు. వారి యందు అక్షయ ప్రీతి కలుగుతుంది. నీ ధనం అక్షయం. నువ్వు బంధువుల నుండి శ్రేష్టమైన ప్రీతిని పొందుతావు. నీ శరీరం సుందరంగా ఉంటుంది. నీ ఇంట నిత్యము 7,000 మంది అతిథులు భోజనం చేస్తూ ఉంటారు. ఈ వరాలను నీకు ఇస్తున్నాను, స్వీకరించు అని అనుగ్రహించింది. ఓ ధర్మరాజా, ఇలా నాకు వరాలనిచ్చి మహాదేవుడు, ఉమాదేవి కలిసి ఆ క్షణంలోనే తమ గణాలతో సహా అదృశ్యమైపోయారు. ఓ ధర్మరాజా, ఈ అత్యద్భుత వృత్తాంతాన్ని ముందుగా నేను ఉపమన్యు మహర్షికి చెప్పాను. అప్పుడు ఆ మహర్షి శివుడికి నమస్కారం చేసి ఇలా అన్నాడు, నాస్తి సర్వ సమో దేవః, నాస్తి సర్వ సమో దేవః, నాస్తి సర్వ సమాగతిః, నాస్తి సర్వ సమోదానే, నాస్తి సర్వ సమోదానే, నాస్తి సర్వ సమోరణే, నాస్తి సర్వ సమోరణే. శర్వుడి వంటి దేవుడు లేనే లేడు. శర్వుడి వంటి గతి లేనే లేదు. శర్వుడితో సమానమైన దానం లేదు. యుద్ధంలో శర్వుడితో సమానుడు లేనే లేడు అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 16వ అధ్యాయం. ఉపమన్యువు శ్రీకృష్ణుడికి ఇలా చెప్తున్నాడు, కృష్ణ, కృతయుగంలో తండి అనే ఒక ఋషి ఉండేవాడు. ఆయన 10,000 సంవత్సరాల పాటు శివుడి గురించి తపస్సు చేశాడు. ఎంతో భక్తితో శివుణ్ణి ఆరాధించి శివుడి సాక్షాత్కారాన్ని కూడా పొందాడు, ఫలాన్ని పొందాడు. శంకరుడు అవ్యయ పరమాత్మ. ఆయనను గురించి తండి ఆలోచించి ఇలా అన్నాడు, నేను శివుణ్ణి శరణు కోరుతున్నాను. ఆ శివుడినే సాంఖ్యులు పరముడు, ప్రధానుడు, పురుషుడు, అధిష్టాత, ఈశ్వరుడు అని చెబుతూ ఉంటారు. యోగులు ఆయననే ధ్యానిస్తూ ఉంటారు. పండితులు జగదుత్పత్తి వినాశాలకు శివుడే కారణమంటూ ఉంటారు. దేవతలు, అసురులు, మునుల్లో కూడా ఆయనను మించిన వాడు లేడు. శివుడే అజుడు, ఈశానుడు, అనాది, అమరుడు, సమర్థుడు, పరమసుఖి, అనఘుడు అని భావించారు. తర్వాత తండి మహర్షి తపోనిధి, అవ్యయుడు, సాటిలేనివాడు, అచింత్యుడు, శాశ్వతుడు, స్థిరుడు, నిష్కలుడు, సకలుడు, నిర్గుణుడు, గుణగోచరుడు అయినటువంటి పరబ్రహ్మను దర్శించాడు. ఆ పరబ్రహ్మయే యోగుల దృష్టిలో పరమానందం, అక్షరం, మోక్షనామకం. శివుడే మనులకు కానీ, ఇంద్రుడికి కానీ, మరుత్తులకు, విశ్వానికి, బ్రహ్మదేవుడికి కూడా గతి. శివుడిని తెలుసుకోవటం చాలా కష్టం. ఆయన పరిగణించటం కుదరదు. నిగ్రహం లేనివారు శివుణ్ణి సమీపించలేరు. సమస్త జగత్తుకు శివుడే కారణం. అంధకారానికి
ఆవల ఉండే పరాత్పరుడు మహాదేవుడు తనను జీవస్వరూపుడిగా చేసుకొని దానిలోనూ మనోమయ జ్యోతి స్వరూపుడిగా చేసుకున్నాడు. ఆ శివుణ్ణి దర్శించాలని తండి ఋషి తీవ్రమైన తపస్సు చేసి శివదర్శనాన్ని పొందాడు. శివుణ్ణి ఇలా స్తుతిస్తున్నాడు. పవిత్రాణాం పవిత్రస్త్వం గతిర్గతిమతాంవర అత్యుగ్రం తేజసాం తేజః తపసాం పరమం తపః. సర్వశ్రేష్ఠ, నువ్వు పవిత్రుల్లో పవిత్రుడు, గతిశీలులో ఉత్తమ గతివి, తేజస్సులలో ఉగ్ర తేజస్సు, తపస్సులలో పరమ తపస్సు. విశ్వావసు హిరణ్యాక్ష పురుహూత నమస్కృత భూరి కళ్యాణద విభో పరం సత్యం నమోస్తుతే. ఓ విభు, విశ్వావసువు, హిరణ్యాక్షుడు, ఇంద్రుడు మొదలైన వారు నీకు నమస్కరిస్తూ ఉంటారు. నువ్వు ఎన్నో శుభాలనిస్తావు. నువ్వు పరమ సత్యస్వరూపుడువు, నీకు నమస్కారము. జాతి మరణ భీరూణాం యతీనాం యతతాం విభో నిర్వాణద సహస్రాంశో నమస్తేస్తు సుఖాశ్రయ. జనన మరణ భయంతో వాటిని దాటడానికి ప్రయత్నించే యతులకు మోక్షమిస్తావు. ఓ విభు, నువ్వు సహస్ర కిరణుడవు, సుఖానికి నిలయుడు, నీకు నమస్కారం. బ్రహ్మ, ఇంద్రుడు, విష్ణువు, విశ్వేదేవులు, మహర్షులు కూడా నీ తత్వాన్ని తెలుసుకోలేరు. ఇక మేమెలా తెలుసుకుంటాము? నీ నుండే సర్వము ప్రవర్తిస్తూ ఉంటుంది, నీలోనే సర్వము నిలిచి ఉంటుంది. కాలం, పురుషుడు, బ్రహ్మ ఈ పేర్లతో ప్రసిద్ధి చెందినవాడు నువ్వే. ఈ మూడు నీ రూపాలే అని పురాణవేత్తలైన దేవర్షులు అన్నారు. త్వాం విదిత్వాత్మదేహస్థం దుర్విధం దైవతైరపి విద్వాంసో యాంతి నిర్ముక్తాః పరం భావ మనామయం. దేవతలు కూడా తెలుసుకోలేని నిన్ను తమ దేహాలలోనే ఉన్నామని తెలుసుకున్న జ్ఞానులు బంధ విముక్తులవుతారు, అనామయమైన పరమభావాన్ని పొందుతారు. అనిత్యతస్తవ విభో జన్మ మృత్యురనేకతగ ద్వారం తు స్వర్గ మోక్షాణం ఆక్షేప్త త్వం దదాసి చ. నీకు ఇష్టం లేకపోతే జీవుడు అనేక సార్లు జనన మరణాలకు లోనవుతాడు. నువ్వే స్వర్గ మోక్షాలకు ద్వారం, నువ్వే వాటిని పొందకుండా లాగుతావు, నువ్వే వాటిని ఇస్తావు. నువ్వే స్వర్గము మోక్షము, నువ్వే కామక్రోధాలు, నువ్వే సత్వరజ తమస్సులు, నువ్వే క్రింద మీదలు, నువ్వే బ్రహ్మ, శివుడు, విష్ణువు, స్కందుడు, ఇంద్రుడు, సూర్యుడు, యముడు, వరుణుడు, చంద్రుడు, మనువు, ధాత, విధాత, కుబేరుడు. నువ్వే భూమి, వాయువు, జలం, అగ్ని, ఆకాశం, వాక్కు, బుద్ధి, స్థితి, మతి, కర్మ, సత్యం, అసత్యం, ఉనికి, లేమి. నువ్వే ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు. నువ్వే ప్రకృతి కన్నా పరమైన స్థిరత్వము. నువ్వే విశ్వాల కన్నా విలక్షణమైన భావం. నువ్వే చింతుడవు, అచింత్యుడివు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.